సార్ తెలంగాణలో మరి రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు కదా! దీంతో ఆటో వాళ్ళంతా కూడా ధర్నాలు చేయడం చూసాం. వాళ్ళ వ్యాపారం దెబ్బతింటుందని. సో, ఇప్పుడు మరి ఆయన వీళ్ళందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికని. మరి ఏ విధంగా పరిష్కరించబోతున్నారు? ఏం జరుగుతుందంటారు సార్? మనం చాలాసార్లు చెప్పుకున్నాం. రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కూడా చాలా ప్రోయాక్టివ్గా పనిచేస్తున్నారు ఆయన. అనేక హామీలు గతంలో ఇవ్వడం వల్ల 10 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉండి ఈ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోరాడి అనేక హామీల్ని ప్రజలకి అందించారు. ఆయన పాదయాత్ర చేసినప్పుడు కావచ్చు, అనేక సభలు లో పాల్గొన్నప్పుడు కావచ్చు, టీవీ ఛానల్లో ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు కావచ్చు, ఆయన అనేక హామీలు అనేక వర్గాలకి ఇచ్చుకుంటూ వచ్చాడు. సో ఆ క్రమంలో ఆయన ఇప్పుడు గవర్నమెంట్ రాగానే టైం వేస్ట్ చేయకుండా డే 1 నుంచే ఆయన రంగంలోకి దిగిపోయాడు. వివిధ వర్గాల తో ఆయన మాట్లాడడం కావచ్చు, వివిధ వర్గాలకి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు, అవన్నీ చేస్తున్నారు. ఒక పక్క అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అయ్యారు. అసెంబ్లీలోనూ ఆయన ప్రధానంగా ప్రతిపక్షాన్ని ఎదుర్కొన్నారు. మళ్ళీ ఒక పక్క ఢిల్లీకి వెళ్ళి వస్తున్నారు. సో అలాగా ఆయన నిరంతరం బిజీగా ఉంటూ ఈ అవకాశాన్ని, అంటే ప్రతి క్షణం కూడా విలువైనదే, ప్రతి క్షణాన్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి అన్న పద్ధతి వెళ్తున్నట్టు కనబడుతుంది. ఈ కాంటెక్స్ట్లో 6 హామీల్లో 2 హామీల్ని ఇమీడియట్గానే అమలు చేశారు. 7వ తేదీ వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తే 9వ తేదీ సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా 2 హామీల్ని అమల్లోకి తీసుకొచ్చారు. అందులో ఒకటి ఈ మహిళలకు ఉచిత ఇదే. సో అందులో ఉచిత బస్సు పథకం అయితే పెట్టారు. రెండవదేమో 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ. ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి పెద్ద వివాదాలు కానీ గొడవలు కానీ ఏమి లేవు. అది ఎప్పుడు వస్తుందంటే రేషన్ కార్డులు వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ వివాదాలు కూడా వస్తాయి. ఎందుకంటే రేషన్ కార్డుకి అది లింక్ కాబట్టి రేషన్ కార్డులు ఇంకా ఇవ్వలేదు. ఇప్పుడు ఈ నెల 26 నుంచి రేషన్ కార్డులకి అప్లై చేసుకోమన్నారు. అది పెద్ద వివాదం అవ్వబోతుంది. ఎందుకంటే 90 లక్షల రేషన్ కార్డులు ఇప్పటికి ఉన్నాయి, కానీ 2,85,00,000 మంది అప్లై చేయబోతున్నారు. మొత్తం 3,80 లక్షల మంది పాపులేషన్ ఉంటే 2,85,00,000 మంది అప్లై చేస్తున్నారు. అంతమందికి ఇచ్చే పరిస్థితి లేదు. అందుకని ఈ 90 లక్షలకు కూడా తగ్గే పరిస్థితి ఉంది. యాక్చువల్గా 90 లక్షలని బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ 10 ఏళ్లలో దాని జోలికి వెళ్ళలేదు. వెళ్తే మళ్ళీ రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ కాంగ్రెస్కి తప్పదు. ఎందుకంటే వీళ్ళకి అనేక హామీలు ఇచ్చేస్తారు. ఆ హామీలన్నీ కూడా రేషన్ కార్డుకి లింక్డ్ కాబట్టి అది ఫేస్ చేయాలి. దానికే కొన్ని రూల్స్ పెట్టారు. 10,000 మంత్లీ ఇన్కమ్ గ్రామాల్లో, 15,000 టౌన్లలో ఉంటే, దాన్ని దాటి ఉంటే ఇవ్వరని, అట్లాగే సొంత ఇల్లు ఉంటే ఇవ్వరని, వెహికల్స్ ఉంటే ఇవ్వరని, ఇలాగ రకరకాల కండిషన్లు పెట్టి మొత్తానికి దాన్ని రేషనలైజ్ చేయడం అనేది కనబడుతుంది. సో ఈ క్రమంలో ఆ పథకం మీద పెద్ద రాలేదు, కానీ ఉచిత బస్సు మీద అయితే తీవ్ర వ్యతిరేకత ప్రధానంగా ఆటో డ్రైవర్ల నుంచి హైదరాబాద్ నగరంలో వచ్చింది. అది ఎందుకంటే వాళ్ళకి సడన్గా పడిపోయింది. అంతకుముందు చిన్న చిన్న దూరాలకంతా మహిళలు ఆటోలను వాడుకునేవాళ్ళు. వాళ్ళు చిన్న లగేజ్ ఉంటుంది, లేకపోతే పిల్లల్ని తీసుకెళ్ళాలి, వాటికంతా కూడా ఆటోలనే వాళ్ళు వాడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైంది, అందరూ కూడా వెయిట్ చేసి 10 నిమిషాలు ఆగన్నా బస్కి, ఎందుకంటే 50 మిగిలిన నలుగురు ఎక్కితే 200 మిగులుతుంది. సో ఇలాగా ఒక ఇంట్లో డబ్బులు మిగిల్చుకోవచ్చు స్త్రీలు అని చెప్పి. రెండోది ఏంటంటే మగవాళ్ళు పోయే పని మీద కూడా వీళ్ళే వెళ్తున్నారు. అట్లా మగ ప్యాసింజర్స్ తగ్గారు, ఇంకా మహిళా ప్యాసింజర్స్ ఎలాగో ఎక్కడో మానేశారు. ఆల్రెడీ వాళ్ళకి ఓలా, ర్యాపిడో, ఊబరు ఇవన్నీ వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లకి ఇబ్బందులు స్టార్ట్ అయినాయి. కాకపోతే ఏంటంటే ఆటో డ్రైవర్ల కూడా ప్రాబ్లం ఉంది మనకి. ఇప్పుడు నేను 22 ఏళ్ళ నుంచి హైదరాబాద్లో ఉంటున్నా. ఒక 5-6 ఏళ్ళు 6-7 ఏళ్ళకు ముందు వరకు కూడా మీటర్లు వేసేవాళ్ళు. ఆ తర్వాత మీటర్లు వేయడం మానేశారు. మీటర్లు వేయడం మానేస్తే ఇష్టం వచ్చిన రేట్ చెప్పడం అనేది మొదలుపెట్టారు. రెండోది, చాలా సిటీల్లో మనం ఏ ఏరియాకి పిలిచిన ఆటో వాళ్ళు వస్తారు, ఇక్కడ రారు. ఇప్పుడు అసలు మన ముఖం కూడా చూడ వెళ్ళిపోతుంటాడు మనం అడగగానే. సో అలాగా యాటిట్యూడ్లో చేంజ్ వచ్చింది. దాంతో ఆటో వాళ్ళ మీద జనాలకు కూడా ఒక
వ్యతిరేకత వచ్చింది. దీని ఆల్టర్నేటివ్ లేక వాళ్ళు గత్యంతరం లేక వెళ్ళేవాళ్ళు వీళ్ళు చెప్పిన రేట్లకి అంతా. ఎప్పుడైతే ఊబర్లు ఇవన్నీ వచ్చేసాయి, అందులో ఆటోలు ఉన్నాయి, బైక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో వాటిని ప్రిఫర్ చేయడం మొదలుపెట్టారు. దాంతో వీళ్ళకి కొంత ఇబ్బంది స్టార్ట్ అయింది. అయినప్పటికీ కూడా కొంతవరకు వాళ్ళు సర్వే కాగలుగుతున్నారు. కానీ ఇప్పుడు ఏమైందంటే సడన్గా ఈ ఉచిత బస్సు అనేది వాళ్ళకి దెబ్బ కొట్టేసింది. దాంతో వాళ్ళు విపరీతంగా గట్టిగానే వాళ్ళు ధర్నాలు చేయడం, విమర్శించడం ఇదంతా ఉంది. దాంతో దాదాపు 40,000 ఆటోలు హైదరాబాద్లో ఉన్నట్టు ఒక అంచనా. దాంతో ఈయన రేవంత్ రెడ్డి నిన్న వాళ్ళని నాంపల్లిలో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో కలిశారు. వాళ్లే కాకుండా స్విగ్గీ, ఫుడ్ క్యాబ్ డ్రైవర్స్కి కూడా దెబ్బే కదా అది. సో స్విగ్గీ, క్యాబ్ డ్రైవర్స్ వీళ్ళందరినీ కూడా కలిసినట్టుగా తెలుస్తుంది నిన్న. కలిసి వాళ్ళతో మాట్లాడి ముందు అసలు వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఇవన్నీ విన్నారు. విన్న తర్వాత ఆయన నిన్న ప్రకటించిన డెసిషన్లు ఏంటంటే, ఒకటి 5 లక్షల యాక్సిడెంట్ పాలసీని అందరికి అప్లై చేస్తామని చెప్పడం, అప్లికబుల్గా ఉండేట్టుగా. ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయినా కూడా 5 లక్షలు బీమా ఉంటుంది వాళ్ళకి, అదొక సెక్యూరిటీ ఉంటుంది. రెండవది రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీని 10 లక్షల వరకు ఎక్స్టెండ్ చేశారు కాబట్టి అది కూడా వాళ్ళకి అప్లికబుల్గా ఉండేట్టుగా చూసుకుంటామని. మూడోది వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇస్తామని చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ప్రధాన సమస్యను మాత్రం పరిష్కరించినట్టుగా ఏం లేదు. ఇప్పుడు వాళ్ళకి మేజర్ సమస్య వాళ్ళు చెప్పింది ఏంది, మాకు ప్యాసింజర్లు దొరకట్లేదు. దాన్ని ఎలా పరిష్కరిస్తారు వీళ్ళు? దానికోసం ఇప్పుడు బస్సుల్ని ఆపలేరు, ఆ స్కీమ్ని తీసేయలేరు, లేదా బలవంతంగా ఉమెన్ని దాంట్లో వెళ్ళమని చెప్పలేరు. వాళ్ళే మీటర్లు వేసి వాళ్ళు కానీ ఒక రేషనలైజ్ చేస్తే ఎక్కుతారు ఖచ్చితంగా. ఇప్పుడు బస్సు రద్దీ ఉంటుంది, అప్పుడు ఆల్టర్నేటివ్గా ఆటో ఉన్నింది అనుకో, మినిమమ్ 12 రూపాయలు ఎంతో ఉంటుంది, అది 2 కిలోమీటర్లకి. అంతా వాళ్ళు 2 కిలోమీటర్లకి 50 రూపాయలు లేకుండా రావట్లేదుగా వాళ్ళు. ఇప్పుడు మినిమం అంటే 50 తీసుకుంటున్నారు. కాబట్టి అది వాళ్ళు కూడా తగ్గితే ఏమన్నా వస్తారు. వాళ్ళకి ఏమన్నా సబ్సిడీస్ ఇవ్వడం, గ్యాస్ కానీ లేకపోతే డీజిల్ కానీ, డీజిలే వాడతారు కాబట్టి కొంతవరకు గ్యాస్ కూడా వాడుతుంటారు. అలాంటివి ఏమైనా ఇవ్వడం తీసుకోవాలి. అవి అయితే ఏమి లేవు, ఓన్లీ ఈ 2 స్కీములు మాత్రం కనబడుతుంది. ఆరోగ్యశ్రీ ఒకటి, యాక్సిడెంటల్ పాలసీ, ఇది మాత్రం ఉంది ప్రస్తుతానికి. అది కాకుండా నిన్న ఏంటంటే ఈ స్విగ్గీ వాళ్ళకు కూడా కొన్ని ఈ 2 పథకాలు వాళ్ళకు కూడా ఇచ్చారు. స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్స్కి కూడా. ఎందుకంటే వాళ్ళకి ఇదంతా కూడా అనార్గనైజ్డ్ సెక్టర్గా వస్తుంది. తెలంగాణలో ఎక్కువగా అనార్గనైజ్డ్ సెక్టర్లో ఎక్కువ పనిచేస్తున్నారు పిల్లలు. ఇంకా ఆర్గనైజ్డ్ సెక్టర్లోకి వెళ్ళే అంత ఎడ్యుకేషను, స్కిల్ ఇది సెట్ ఇంకా రాలేదు, టైం పడుతుంది అది. సో అందుకని ఇట్లాంటి అనార్గనైజ్ సెక్టర్ మీద మేము ఎక్కువ పట్టించుకుంటామని కదా రేవంత్ రెడ్డి అన్నాడు. గతంలో అనేక సార్లు మన రాహుల్ కూడా హామీ ఇచ్చాడు. ఎందుకంటే 85-90% అనార్గనైజ్ సెక్టరే ఇండియాలో ప్రధానంగా ఉంటుంది వర్కింగ్ ఫోర్స్లో, సో లేబర్ ఫోర్స్లో. దాని మీద దృష్టి పెట్టడం అనేది ఇంపార్టెంట్. అది నేను పెడతానని చెప్పాడు. రాజస్థాన్లో ఒక చట్టం చేసాం మేము, అలాంటి చట్టం పరిశీలిస్తున్నాము. అలాంటి చట్టం తీసుకొచ్చి అసంఘటిత కార్మికులకు సంబంధించి మేము నిర్ణయాలు తీసుకుంటున్నాము అనేది చెప్తున్నారు. అట్లాగే ప్రజాపాలన గ్రామ సభలు జరుపుతాము 28 నుంచి జనవరి 6 వరకు. అందులో మీరు వచ్చి మీకు ఉన్న సమస్యలు అవన్నీ చెప్పుకోండి, అప్లై చేసుకోండి వీటికి, ఈ 2 పథకాలకు సంబంధించి అనేది కూడా చెప్పారు. ప్రతి 4 నెలలకి ప్రజా సమస్యల సభ మేము జరుపుతామనేది కూడా హామీ ఇచ్చాడు. అట్లాగే ప్రజావాణిలో కూడా వేలాది అప్లికేషన్లు వచ్చాయి, వాటన్నిటిని కూడా పరిష్కరించడానికి మేము చర్యలు తీసుకుంటున్నామని కూడా అన్నాడు. ఇప్పటి వరకైతే ప్రొయాక్టివ్గా ఉన్నారు, కానీ దీన్ని ఏ స్థాయిలో అమలు చేయబోతున్నారు వీళ్ళ పథకాలు అనేది మనం చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సార్.